ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం ఏమని మాట్లాడుకున్నామంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, మరలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, అప్పుడు మనకి పదే అదే విషయం గుర్తుండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుంచి వచ్చిన వాడు తప్ప కిందనున్నవారు ఎవరు కూడా పైకి వెళ్ళలేదు అని చెప్పాను. ఆ వివరం ఏంటి అంటే పరలోకానికి సంబంధించింది అని చెప్పాను. ఆ వివరం ఏంటి అంటే సమాధులకు సంబంధించింది అని చెప్పాను. ఆ వివరం ఏంటంటే దేవుడు వచ్చేదాకా ఎవరు కూడా కదిలించబడరు. ఎవరో పైకి వెళ్ళే యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ లేదు. ఆ శక్తిమంతుడే ప్రాణం ఇచ్చాడు. ఆ శక్తిమంతుడే ఆ ప్రాణమును, ఆ శరీరమును లేవదీసి తీసుకెళ్ళాలి అన్న యొక్క విషయం దాకా మనం మాట్లాడుకొని ఉన్నాం. మరి ఆత్మలు ఏ దిశకి వెళ్ళిపోయాయి, అసలు పాతి పెట్టబడిన చోట ఉన్నాయా లేవా, అది కూడా నేను చెప్పేశాను. 4 దిశలు వెళ్ళిపోతాయి అని చెప్పాను. ఆ వాక్యాన్ని కూడా నేను చాలా క్లారిటీగా మీకు వాక్యం పెట్టి చూపించేశాను. నేను ఆ ఆత్మలు కూడా ఎలా వెళ్ళిపోతాయి. అంతేకాదు ఇంకోటి ఏంటని చెప్పాను, జీవం అంటే ఊపిరి అని చెప్పాను. ఆ వాక్యం కూడా నేను చదివి మీకు వినిపించాను. ఊపిరి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అది జీవముతో కూడుకొని ఉంది, అది కూడా జీవము కలిగిన దేవుడి నుంచి వచ్చిన ఊపిరి కాబట్టి ఆ యొక్క బాడీలు మట్టితో చేయబడిని, కదిలించబడ్డాయి, చెల్లించబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ జరగాం. అసలు మనం మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఏంటి, మనం కదుపుకున్న సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్లోని యెహోషువ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, భూమండలము చేసింది మొదలుకొని, అప్పుడు దేవుడు చేసింది మొదలుకొని ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క రోజన్నా సృష్టి భూచలనం ఆగిపోయిందా అనే సబ్జెక్ట్ దగ్గర మొదలయ్యింది. అది ఆగిందా లేదా, నిజమా అబద్ధమా అన్న విషయం కూడా మాట్లాడుకున్నాం. విషయం ఏంటంటే కొన్ని గంటలు అక్కడ ఆగింది, ఇంకొక 10 గంటల తేడా వచ్చింది. ఆ 10 గంటలు ఎక్కడుందో అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇలా ఇప్పటిదాకా రావడం జరిగింది. మొన్నటి దినాన్ని కూడా నేను మీకు చాలా క్లారిటీగా వాక్యం పెట్టేశాను, మీరు చదువుకుంటారని చెప్పి వాక్యం పెట్టాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోని నా వాయిస్ వచ్చిందో లేదో నాకు తెలియట్లేదు. ఒకవేళ వాయిస్ ఉన్నా లేకపోయినా మీకు అక్కడ ఏంటది వాక్యం ఇచ్చేసాను కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. కొంచెం ఒకటికి 10 సార్లు చదువుకొని అబ్జర్వేషన్ చేసుకోండి. విషయం ఏంటంటే దేవుడిని అర్థం చేయమని అడగండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాను, ఒక రాయే పైకి ఇసరలేం కదా, అలాంటిది ఆత్మలు ఎలా ఇసిరేస్తామర్రా మనము అని మాట్లాడుకున్నాం. ఎలా కిందకి దిగి వచ్చేస్తారు, ఎలా పైకి వెళ్ళిపోతారు, పైనుంచి వచ్చినోడు తప్ప పైనుంచి తీసుకెళ్ళగలిగినోడు ఎవరు కూడా లేరని యోహాను సువార్త క్లియర్గా ఉందని చెప్పాను కదా. పైనుంచి వచ్చి పరలోకం నుండి వచ్చినవాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవరూ లేరని యోహాను సువార్తలు ఉందని చెప్పాను కదా. ఆ వాక్యం కూడా పెట్టేస్తాం. మరి ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి కదా, ఇంకేటి ఆ 10 గంటలు ఏదో చెప్పేయచ్చు కదా అని అనుకోవచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలని చూస్తున్నాను. కానీ ఇంకో సబ్జెక్ట్ అన్నా మొదలెట్టుకోవాలి కదా. ఇదొకటి సరిగా ఉండలేదు కానీ ఇంకొక వంట చేయడానికి ప్రిపేర్ అయితే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు నేను మీ దగ్గర ఒక విషయం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఇందులోనే ఒక సబ్జెక్టు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనం అందరూ చనిపోయి ఉన్నాం కదా, కొంతమంది చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, తర్వాత మనం బ్రతికున్న వాళ్ళు ఉన్నాం కదా. మరి ఒక చోట ఒక వాక్యం ఉంటుంది కదా, నేను పరలోకముల నుండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎక్కడికి వస్తాను, బోరల ధనితోనూ కిందకు వస్తాను. కిందకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, క్లియర్గా మనకు వాక్యం చెప్పబడుతుంది. పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మృతులైన వారిని మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన వారిని నేను లేపుతాను. తర్వాత సజీవులమైన మీరు వాళ్ళు కలిసి నేను కాదు, మనందరం కలిసి ఎక్కడికి వెళ్తాం, అప్పుడు వెళ్తారు పరలోక రాజ్యానికి. అప్పుడు తీసుకెళ్తాడు. అంటే ఒక్కడి సపోర్ట్ క్షమించండి, ఒకరి సపోర్టు అంటే దేవుని యొక్క సపోర్ట్ లేకుండా మనం ఎవ్వరం కూడా పైకి వెళ్ళలేము. అంటే ఆయనే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ ఆత్మ అయింది కాబట్టి ఆయనే పట్టుకోగలడు. ఇప్పుడు మార్కెట్లోకి మీ పిల్లల్ని తీసుకొని వెళ్తారండి, షాపింగే చేస్తారు,
లేకపోతే పార్కులకే వెళతారో, లేకపోతే మూవీస్కి వెళ్తారో. బట్ మీరు ఎక్కడికో సరదాగా మీ ఫ్యామిలీ అంతా మీ పిల్లల్ని తీసుకొని వెళ్తారు, చిన్నపిల్లల్ని. అలాగే మీకులాగే ఇంకో కొన్ని ఫ్యామిలీలు వస్తాయి. అది షాపింగ్ మాల్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ పార్క్ అవ్వచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒకటి కొన్నప్పుడు అక్కడ 2-3 పిల్లలు నుంచున్నప్పుడు, ఒక 4-5 పిల్లలు నుంచున్నప్పుడు, ఈ పిల్లలు ఆ పిల్లలు కలిసి ఇలా వెళ్ళిపోయినప్పుడు మీ పిల్లోడు చెయ్యి వాళ్ళ అమ్మగారు పట్టుకొని, ఆ పిల్లోడు చెయ్యి మీ ఆవిడ గారు పట్టుకొని వెళ్ళిపోతారా? బండెక్కర అని, కారెక్కర అని కారెక్కిచ్చి తీసుకుపోతారా పిల్లల్ని? వెంటనే ఫేస్ చూడగానే మన అబ్బాయికి అది తప్పిపోయారు, మన అమ్మాయికి అది తప్పిపోయింది ఎక్కడని అటు ఆ తల్లిని ఎతికేసుకుంటుంది, ఇటు ఈ తల్లిదండ్రులను ఎతికేసుకుంటారు గబగబా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఎవరి బిడ్డను వాళ్ళే పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకే అర్హత ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ పేగు తెంచుకొని కన్న బిడ్డలు కాబట్టి. వాళ్ళు ఎత్తుపళ్ళున్న, కళ్ళు బయటకు వచ్చేసిన, బ్రెయిన్ పనిచేయిపోయినా, సొల్లు కార్చేసుకుంటారా, పిచ్చివాడైపోయినా, ఎంత దరిద్రంగా ఉన్నా, అవతల పిల్లోడు ఫారినర్ కన్నా అందంగా ఉన్నా, గిల్లితే పాలు గారుతున్నా, మహానుభావులాగా అందంగా ఉన్నా సరే ఆ పిల్లోడి మీద ఆశ ఉండదు. నాది నాకే కావాలి, నా బిడ్డ నాకే కావాలి. దానికి హలోక సామెత, కాకి పిల్ల కాకికి ముద్దు. ఏ ముద్దు? కాకి పిల్ల కాకికి ముద్దు. పావురాల గుంపులో కాకి ఉండదు, కాకి గుంపులో పావురు ఉండదు. దేని వేషం, దేని కలర్ వేసుకున్నా వాయిస్ చెప్పేస్తుంది. వాయిస్ ఎప్పటికైనా చెప్పేస్తుంది. పులుల గుంపులో జింకలు ఉండవు, జింకల గుంపులో పులులు ఉండవు. మేకల గుంపులో గొర్రెలు ఉండవు, గొర్రెల గుంపులో మేకలు ఉండవు. అందుకే దేవుడు కూడా ఆ విషయం చెప్పేశాడు, గొర్రెల గుంపు మేకల గుంపు అని. ఇంత క్లారిటీగా చెప్తున్నాడు కదా. కాబట్టి ఒక్కరినొక్కరు నీ బిడ్డనే నువ్వు పట్టుకుంటావు, వేరొక్కరిని పట్టుకో. విషయం ఏంటంటే నీ బిడ్డను బండెక్కించుకొని, నీ బిడ్డను కారెక్కించుకొని, అవసరమైతే నీ బిడ్డను ఒక దెబ్బ కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసని చెప్పి అక్కడికి ఎక్కుకొని భద్రంగా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో నీ బిడ్డను నువ్వు పెట్టుకొని, నీ బిడ్డను కాపాడుకొని నెక్స్ట్ ఇంకెప్పుడు నువ్వు చెయ్యదులవు. అంత భద్రత, అంత సెక్యూరిటీ నీ బిడ్డకు నువ్వు ఇస్తావు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు కన్న బిడ్డలము, కన్న ఆత్మలము, మన శరీరము ఆయనది. అందుకే చెప్తున్నాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. అంటే ఇది నేను నిర్మించిన శరీరము. అందుకేనా ఆయన ఊపిరి ఊది, మనం చదివాను కదా, ఊపిరి ఊది జీవాత్మీయగా ఇది ఎవరిదైంది? తల్లిలోంచి తల్లి మాంసం తీసుకొని, తల్లి ప్రాణం తీసుకొని, తల్లి దేహాన్ని తీసుకొని, తల్లి ఎముకలు తీసుకొని, ఆ రక్తపు గడ్డ ఒక ఎముకలు గూడుగా ఒక ఇదిగా ప్రతి దాని కింద మారి వస్తున్నదే. ఒక మానవులోంచి మానవ రూపు రావడం అంటే మాటల, జంతువులోంచి ఆ యొక్క జంతువు రూపు రావడం అంటే మాటల. అలాంటి మహానుభావుడు అంత సృష్టిని అద్భుతంగా, అంత గొప్పగా క్రియేట్ చేశాడంటే ఇంతకు మించిన అద్భుతాలు ఏముండారా అసలు? అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, ఏం అద్భుతం ఉండాలి? దేవుని వాక్యమే మహా అద్భుతం. ఈ మాటలు వింటే ఇంకా ఎంతో ఉత్సాహం, ఎంతో జీవము, తేనె కన్నా తీయగా ఉండే ఈ మాటలు మన గుండెల్లో నిండిపోయి మనం ఆనందభరితులు అయిపోయి, నిజం కదయ్యా, నువ్వెంత గొప్పవాడు కదా, నువ్వెంత గ్రేట్ పర్సన్ కదని మనం దేవుని స్తుతించాలి, ఆనందపరచాలి. ఏం కావాలి నీకు? ఏ ఆస్తులు వచ్చేయాలి? రేపు నిలబడలేని నీ ప్రాణానికి, రేపు నీ ప్రాణానికి నువ్వే గ్యారంటీ ఇచ్చుకోలేవు కదా. నువ్వు కొన్న ఫ్రిడ్జ్కి ఇచ్చేస్తావు, అబే మంచి రేట్ ఎట్టుకొనేసానండి, ఖచ్చితంగా ఏమైనా షాప్ వాడు ఉంటాడా, కేసు వేసాను షాప్ ఎగిరిపోదు ఎలాగంటావు. అది బైక్ అయినా, కార్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్, బట్ ఏదైనా అవ్వనే. కానీ తిరిగి రా నేను ఈ ప్రాణాలకి నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నువ్వు ఇవ్వగలవా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దాని మీద వాళ్ళకే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మలన్నీ దేవుడికి, కాబట్టి ఈ ఆత్మలు లేపే అధికారం దేవుడికే ఉంది. నువ్వు లేపగలవా? లేపలేవు. నీ బిడ్డను నువ్వు పట్టుకున్నట్టుగా, నీ బిడ్డను నువ్వు ఆదరించినట్టుగా, నీ బిడ్డను నీ ఇంట్లోకి తీసుకెళ్ళినట్టుగా దేవుడు కూడా తన బిడ్డ అయిన తననే పట్టుకుంటాడు. ఆ యొక్క ఆత్మలన్నీ చనిపోయిన సమాధిలో ఉన్న ఆత్మలు, సముద్రంలో మరి షిప్పులు కూలిపోయి, ఇవన్నీ కూలిపోయి, ఫ్లైట్లు కూలిపోయి ఉన్న ఆత్మలు, బయట యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన ఆత్మలు, నలుదిశలారా వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి. దేవుడు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నాడా మనకి? వాక్యం అంత వెర్రితనంగా కనబడుతుందా మనకి? ఏం చదువుకుంటున్నాం మనం అసలుకేను? దేనికి అనుసంధానం చేస్తున్నాం మనం అసలుకేను? నాకు చాలా పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఉన్నది లేదని చెప్పినా, లేదు ఉన్నదని చెప్పినా, ఇంకొకటి ఏదైనా అక్కడ పెట్టేసి మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా, దాన్ని లేని దాన్ని 10 మంది దొంగలు ఒక మంచోడుండి దొంగ 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 అన్నాడంటే నిజంగానే దొంగడేమని అనుకోండి, వాళ్ళు ఎంక్వైరీకి తీసుకుపోతారు. తేలిందా పేలిందా తర్వాత విషయం, ముందు తీసుకెళ్ళిపోతారు అంతే. నేను కాదండి కాదు ఎవరో అతనికి, అతని అంతరాత్మకి, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కావాలని ఇరికించారు, ఏం చేశారు. అలాగే నువ్వు తప్పించుకోవడం కోసం, నువ్వు ఇది చేయడం కోసం వాక్యం ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకోవడమే.
వాక్యం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడవే అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పిందే కరెక్ట్ అంటారా? నేను ఎప్పుడు అలా అనలేదే, అనను కూడా. ఎంతోమంది మహానుభావుల యొక్క జ్ఞానం అని నేను చెప్తాను, ఎంతోమంది ప్రవక్తల యొక్క జ్ఞానం అని చెప్తాను. అది జ్ఞానం కాదు, దేవుని యొక్క ఆత్మ. ఈరోజు ఏదో నువ్వు సువార్త చేసినట్టుగా నీ తల్లిదండ్రులు కష్టపడిచ్చిన సంఘాలు, నీ తల్లిదండ్రులు విత్తనాలు వేసిన సంఘాలు, నీ తల్లిదండ్రులు సైకిల్ వేసుకొని అడవిల్లో తిరిగి ఎక్కడికో వెళ్ళొచ్చిన సంఘాలు, అలాంటి దైవజనుల యొక్క సేవ ఈరోజు భూమి మీద ఇంకా జరగబట్టే ఇలాంటి కరోనా నుంచి భయంకరమైన వ్యాధి నుంచి కూడా మనం బయటపడగలుగుతున్నాం. కాబట్టి నీ బిడ్డను పట్టుకునే అధికారం నీకు ఎలాగుందో ఆ ఆత్మని లేపే అధికారం ఆయనకే ఉంది, ఆ ఆత్మని తీసుకెళ్లే అధికారం నాకే ఉంది, ఆయనకే ఉంది. ఎలా మాట్లాడుతున్నావు? పరలోకరాజ్యం వెళ్ళిపోయాడా? నువ్వు తీసుకెళ్ళిపోయావా? నేను పైనుంచి వచ్చాను నేను. ఆ పైకి మిమ్మల్ని మళ్ళీ నేను తీసుకెళ్ళాలి. ఎలా పడితే అలాగా ఊహించేసుకుంటున్నామంతే, వాక్యాన్ని ఎలా పడితే అలాగా రాసేసుకుంటున్నామంతే, మైండ్లో రాసేస్తున్నాం. పెద్ద ఈవిడేదో పెద్ద మేధావిలా మాట్లాడుతుంది, ఈవిడేదో పెద్ద జ్ఞానిలా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నన్ను ఏమంటే అనుకోండి, తప్పదు. మీరు నన్ను ఏమనుకున్నారు అన్నది కాదు, నేను చెప్తున్నాను కదా. దేవుడు అల్లం పెట్టమంటే అల్లం పెట్టాలి, బెల్లం పెట్టమంటే బెల్లం పెట్టాలి. తీపిగా మాట్లాడడాకే కాదు మేము ఉన్నది, ఘాటుగా కూడా మాట్లాడగలం మేము. కానీ ఒకటే, మేము తీపిగా మాట్లాడినా ఘాటుగా మాట్లాడినా అది దేవునికి సంబంధించిందా, తీపిగా మీకు సంబంధించిందా ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి. వాక్యం మీకు అనుకూలమైన బోధ కాదు మేము చేయాల్సింది. దేవుడు నచ్చకపోయినా, దేవుడు మమ్మల్ని ఏం చేసినా ఆయనకు అనుసంధానంగా మేము నడిచి బోధ చేయాలి. చేయట్లేదా మీ దైవజనులు? నడిపించట్లేదా మిమ్మల్ని? ఒకసారి రండి చూద్దాం, వినండి. 1 తెస్సలోనిక 4:1 మొన్న ఆ మాట అక్కడ చదివేసి నీ మాట ఇక్కడ చదివేసాను అన్నాను కదా, ఇప్పుడు దొరికింది. 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి, ఏనండి బాబు, ఇదే మనకి కావలసింది. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్. మాట్లాడితే చచ్చిపోయినాడు, పైకి వెళ్ళిపోయారు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. పరలోక రాజ్యం ఎంత ఈజీగా రాసేస్తున్నామో ఫ్లెక్సీల మీద. అంటే నీవు దేవుని కన్నా నీ మనసుకి తృప్తికరమైన మాట కావాలి. నీకు దేవుని వాక్యానికన్నా నువ్వు అనుకున్నదే అక్కడ నీకు జరగాలి. ఆ ప్రజలకి, ఆ ఇంటి వారికి ఓదార్పు మాటలు కావాలి, కానీ దేవుడిపు మాటలొద్దు. ఖచ్చితంగా మనం చెప్పట్లేదా? అమ్మ నేను ఎలా రాయించలేము, మనం రాయించకూడదు, మనకు వాక్యం మీద విరోధం. కావాలంటే వాళ్ళు చనిపోయినారు కదా, దేవుడు వచ్చాక లేపుతానన్నారు కదా, అప్పుడు నా భర్త ఏమైనా తప్పులు చేస్తే, నా భార్య ఏమైనా తప్పులు చేస్తే, నా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకి పరలోక రాజ్యం ఈయనైనా సరి చేసుకోలేదు కదా, వాళ్ళ కోసం నేను మొరపెట్టుకుంటున్నాను ప్రభు. మనం దేవుడు తీసుకెళ్ళపోయి పక్కన పెడదాం ఆ విషయం. అందుకు చెయ్యండి, ఇంకా ఆ ప్రార్థన ఫలిస్తుంది కావాలంటేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన వాళ్ళకి భూమి కింద ఏ పాలు లేదు కదా. లేచిన తర్వాత వాళ్ళెగరు, దేవుడు లేపిన తర్వాత ఏమన్నది? పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ఇప్పుడు దాకా మీరు అనుకుంటున్నారే మాట, ఇప్పుడు దాకా భూమండలం అంతా అనుకుంటుందే ఒక మాట, ఇప్పుడు వస్తుంది ఆ మాట, వినండి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి వారు అంటే ప్రవక్తలు అనుకోదు. బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఎరిగి బాప్తిసం తీసుకొని చనిపోయిన వారు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందున్నవారే. అలా కాకపోతే దేవునితో సంబంధం ఉండగలిగితే భక్తులు మాత్రమే వస్తారు, మనందరం రాము కదా. మళ్ళీ చదువుతున్నాను, క్రీస్తునందుండి మృతులు ఎంత క్లియర్గా చదువుతున్నానో. మృతులైన వారు మొదట, చూసారా, మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమునకు. ఇప్పుడు చూడండి అది ఎక్కడ, ఏ మాటలు మనం మాట్లాడుతున్నాం, ఏం మాటలు మనం వింటున్నాం, ఏం బైబిల్ మీరు చదువుతున్నారు? అసలు బైబిల్ చదవాలన్న బాధ్యత మీకు లేదా?
ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఇంతకు మించిన క్లారిటీ ఇంకేమన్నా ఉందా? ఈ మాట మీకు తెలీదా? మీ దైవజనులు మీకు చెప్పలేదా? మన ఇంట్లో వృద్ధులు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ స్మారక కుడికలు అవన్నీ పెట్టుకున్నప్పుడు ఈ వాక్యాలే కదరా వర్ణిస్తూ ఉంటారు. ఇది కూడా తెలియలేదంటే ఇది కూడా మైండ్లో పెట్టుకో. తెలుసు, అన్నీ తెలుసు, కానీ మైండ్లో పెట్టుకోకపోతే ఇంకెలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకేమైనా మేఘవాహనం ఇంట్లో రెడీ చేసుకున్నావా? నువ్వు డ్రైవ్ చేస్తున్న బండి నువ్వు రెడీ చేయలేవు, ఆ కారు నువ్వు రెడీ చేయలేవు. అట్లీస్ట్ దాంట్లో చిన్న పార్ట్ పోయినా ఇది ఎలాగ చెయ్యాలి, ఎలాగేయాలని నీకు తెలీదు. ఒకటి కంపెనీ నుంచి రెడీ చేసిన వాళ్ళు కానీ ఆ మెకానిక్స్ కానీ చూడాలి. ఎందుకంటే వాళ్ళ డాక్టర్ వాళ్ళే. కారులో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఇచ్చేస్తుంది అనుకో, ఏమైనా ప్రాబ్లం క్లియర్ చేయగలవా? వెంటనే అక్కడ తీసుకుపోతూ ఉంటా కారు గ్యారేజ్కి. అంటే అట్లా డాక్టర్ వాళ్ళే. ప్రాబ్లమ్ని సరిచేయవాడు ఎవరైనా కూడా డాక్టరే. అది వస్తువు అవనివ్వండి, మనిషి అవనివ్వండి, ఏది అవనివ్వండి. ఇంత క్లియర్గా ఉంది. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. ఇప్పుడు అలాగే వెళ్ళిపోతున్నారు ఆకాశంలో. పరలోకం అంటే ఆకాశంలోనే కదా ఉంది. ఇప్పుడు చెప్పండి నాకు. పోనీ మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఈ వాక్యం తీసి మీరు చదువుకోండి. ఆకాశ మండలమునకి పైకి ఎక్కేస్తున్నాం, పైకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయింది పైకి? క్లియర్గా చెప్తున్నాడు. మేఘవాహముల మీద నేను తీసుకెళ్తాను, పరలోకం నుండి దిగి వస్తున్నాను కిందకి, మృతులైన వారిని మొదట నేను లేపుతాను, ఆ మీదట సజీవులమైన నిలుచు మనమందరూ కలిసి ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదుము. ఆయనే తీసుకెళ్ళాలి. అందుకే అంటున్నాను, నీ పిల్ల మీద నీకు అధికారం ఉన్నట్టుగా దేవునికి అధికారం ఉంది. కాబట్టి ఆ పిల్లల్ని నువ్వు స్వతంత్రంగా పట్టుకోగలవు, నీ పిల్లల్ని నువ్వు. అలాగే దేవుడు కూడా తన ఆత్మను తను స్వతంత్రంగా తీసుకొని వెళ్ళగలడు, స్వతంత్రంగా లేపగలడు, స్వతంత్రంగా యథేచ్ఛగా తిరగగలడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒక్క 2 నిమిషాలు పైకి ఎగురు. స్కిప్పింగ్ చేస్తూ ఎగరడం కాదు, ఒక సపోర్ట్ తాడు తీసుకొని ఎగరడం కాదు. హార్ట్ ఆగిపోద్దేమో బాడీ ఎక్కువ ఉంటే. అలాంటిది ఒక ఆత్మను వెళ్ళిపోయిన నుంచి ఎంత ఈజీగా మాట్లాడదు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయడమే. పరలోకి వెళ్ళిపోయారు. ఎంత దరిద్రుడవని, ఎంత దరిద్రుడాలని పెట్లో పెట్టగానే నీతిమంతుడా. సంస్కారం ఎవరి పేరుని తీసుకుంటానో మనం? నీతిమంతుని రక్తము మళ్ళీ శుద్ధీకరించనని వాక్యం ఏం చెప్తుంది మీకు? వాక్యం మీ దైవజనులు చెప్పట్లేదా మీకు? నీతిమంతుని రక్తం బట్టి ఇప్పుడు మీకు రక్షణ కలుగుతుందమ్మా, సంస్కారానికి రండి తీసుకోండి అని మీ దైవజనులు ఎన్నిసార్లు మిమ్మల్ని గద్దేస్తున్నా? అసలు కనీసం మనకు ఆలోచన ఉందా? నీతిమంతుడు ఇతనే తప్ప ఎవరు లేరని. అలాంటి పనులు చేసినప్పుడు చావుల దగ్గర మనం ఖండించాలల్లా. వాళ్ళ బాధపడిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జ్ఞానోదయం వస్తుంది. నిజమే, ఆ బాడీ పక్కన ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఆ టైంలో వాళ్ళకి ఆ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి. పోనీ ఆ యొక్క దినం రోజు, ఆ స్మారక కుడికి రోజు అప్పుడన్నా హెచ్చరించాలి మీలాటోళ్ళు. దైవజనులు చెప్పినప్పుడు ఎలాగయ్యండ్రో? నువ్వు సువార్త చేయడానికి నువ్వు పెద్ద పాస్టర్ అయి ఉండాలి, 10,000 మంది నీ సంఘంలో ఉండాలి, బెంచులు ఉండాలి. మరి భక్తులందరూ 12 మంది శిష్యులు అలాగే చేశారు కదా. ఉన్న పాత్ర బంధులో ఆ భక్తులందరూ అలాగే చేశారు. మరి స్టేజ్లకి వేల మందికి చెప్పేశారు మైకులు పట్టుకొని. అందుకే ఈరోజు మనకి ఎంత సువార్త ప్రకటింపబడింది. ఎన్ని మైకులు, అప్పుడు ఎన్ని కార్లు, ఎన్ని ఏసీలు, ఎన్ని లగ్జరీ చైర్స్, ఇడి తిరిగిపోతాం గిర్రమనబ్బా. ఆ రోజుల్లో వాళ్ళకున్న సుఖం మనకెక్కడదే? చర్చిలో ఏసీలే లేదు, చర్చిలో ఫ్యాన్లే లేదు, చర్చిలో కింద కూర్చోలేం. ఏటా గాడు కబుర్లు, చూయిన్ గమ్స్ వేసుకొని రావడం, ఇది చేయడం, చెప్పులు వేసుకొని రావడం. ఈ మందిరం అనుకుంటున్నావా? సినిమా హాల్ అనుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు మీ మనసును బాధ పెట్టినా, గాయపెట్టినా, హర్ట్ చేసినా నేనేం చేయలేను. నువ్వేం చేస్తావు? అనాల్సిందంతా అనేస్తున్నావు కదా. ఏమైనా చేస్తే మేమే చెయ్యాలి, నీ వినకుండా మానేయాలి. మంచిదే. మీకు విషయం తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని వాక్యం అంటే నేను ఈ యొక్క ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎవరైనా కావాల్సిన మాటలు ఉంటే ఆ దైవజనుల మాటలు నేను వింటాను. నేను డెఫినెట్గా వింటాను. మీరు నమ్మినా నమ్మపోయినా నేను వింటాను. ప్రతీదీ మనకే తెలుసు, మనమే జ్ఞానులు, మన గర్వానికి పోకూడదు సుమా. మనకన్నా భక్తులు కూడా ఉన్నారు, మనకన్నా దైవజనులు కూడా ఉన్నారు. జీవితాంతం సేవ చేసిన ఏలితో దేవుడు మాట్లాడలేదు, కానీ 12 సంవత్సరాలను సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అది ఎవరిలోంచి ఏం మాట్లాడతాడో దేవుడు, అది కనిపెట్టుకోవాలి మనం. ఎంత క్లియర్గా రాయబడింది ఒకసారి చూడండి.
ఒకటో తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ఒకటో తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అప్పుడర్రా సదాకాలము, చిరకాలము ఇక్కడ మనం చేసుకున్న పాపపుణ్యాలకి మొత్తం అంతా ఫిల్టర్ ఇక్కడ అయిపోతుంది. అప్పుడు తీసుకెళ్తాడు. ఇంకో విషయం చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకో పెద్ద లాజిక్ ఉంది. ఇప్పుడు ఆ యెహోషువ ప్రసంగం తెలియలేదు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయేలాగుంది ఈ ప్రసంగం. ఇలా అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చానో. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మలము నిలిచి ఏకముగా కొనుపు. నేను మొన్న చెప్పాను, ఇలా రాగానే మన సమాధిలోంచి దేవుడు లేపగానే టాటా బాయ్ బాయ్ సీయూ అని కింద ఉన్న వాళ్ళు కలుసుకొని తర్వాత ఏదో దేవుడు మంచి చెడు చూసేసి గొర్రెలాంటి మమ్మల్ని తీసుకుపోతారు, మేకలు లాంటి వాళ్ళని వదిలేస్తాడని అనుకున్నారా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం కోసం రేపు మాట్లాడదాం. అవసరమైతే రేపు నేను మెసేజ్ ఇది ఇస్తాను, లేకపోతే వాక్యం పెట్టిన తర్వాత ఇస్తాను. ఇంకా ముందు కొన్ని వాక్యాలు ఇవ్వాలి, ముందు నుంచి మాట్లాడిన కొన్ని వాక్యాలు ఇవ్వాలి. అవి కూడా పెట్టిన తర్వాత, లేదు రేపు మ్యాటర్ పూర్తి చేసిన తర్వాతే అప్పుడు వాక్యాలు పెడతాను. ఇంకా పెట్టిన వాక్యం ప్రతిదానికి కూడా ఇంకా నేను క్లారిటీగా చెప్తాను. ఇది మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. మృతులైన వారు మొదట లేతురు. పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. కిందకు దిగి వస్తాడు, పైకి వెళ్ళే మళ్ళీ ఉంది. మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులు మనము ప్రభువుతో కూడా పైకి వెళతాము. మేఘముల మీద ఆకాశంలోనే కదా పరలోకం ఉంది. అంటే మబ్బులతో కప్పబడింది. మబ్బుకు ఉన్న ఒక నీలి కలరు ఆకాశం. ఆ ఆకాశానికి ఉన్న ఒక గొప్ప పేరు విశాలం. ఆ విశాలానికి అంతు లేదు పొంతు లేదు. ఎప్పుడు ములిగామా ఎప్పుడు తేలామా అన్నట్టు ఉంటుంది. ఏ మూలకి వెళ్ళామో ఏ మూలకి వెళ్ళదంటే, ఆకాశం ఒక గోడలాగా ఉంటే, ఆకాశం ఒక ఇనప గోడలాగా ఉంటే, ఈ ర్యాకెట్స్ ఈ ఫ్లైట్స్ అంత దూరం ర్యాకెట్లో వెళ్తాయి, ఫ్లైట్లలో. కానీ చీల్చుకొని ఆకాశంలోకి వెళ్ళకపోతే, ఒక భూమండలంలోకి ఒక కక్షలోకి దిగపోతే ఎలా ఉంటుంది? కాబట్టి అడ్డు ఏమీ లేదు. కాబట్టి ఆకాశము పైన పరలోకమునకు ఎవరూ వెళ్ళలేదు, దేవుడే రావాలి, తీసుకెళ్ళాలి. దీనికి ఇంకా పూర్తి క్లారిటీ రేపు కలుసుకుందాం, రేపు ఇస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కేకాకడిని తప్పించమని ఆయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.